హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మారే అబ్బో గుళ్ళంతా చీకటి ఉన్నది, నాకు భయం అవుతుంది. గుడి ముందు పోయి దానం చేసిరా పోతా అలకదా కూడా అంటే వాడిని నరసింహపురం చేయి కాడ వాడకొచ్చి చెప్తా. తప్పున వాడే ఆయమన్నోడ వెనుక మరత నాకు గతి ఏం కావాలి? నేను కింద వాడు మీద, వాడు మీద మూడింటి దాకా ఉంటాను. మనిషి మందానికి మందం ఐటు బాగానే ఉన్నది కాని వచ్చి పిరిగి పడితేనా అర్ధరాత్రి పూట ఆయన కవితలు కత్తందంటే నేను వచ్చి బయటికి పోడే మరి నువ్వు ఊరుగా పడిపోతే గతం కావాలి. ఓ ఆనాడు ఇంకో బాగా వస్తుంది ఆయన తలుపులు పెట్టుకో ముందుకే మంచం కింద లోట పెట్టుకుంటాడు. పోయి ఆడికే అయిపోయింది అనుకుంటారు. వాడు అడుగుతలేడని చెప్పాలి. ఈ లోకం వినాలని వాడు అడుగుతాడు. నేను చెప్పకపోతే ఇంకేమున్నదో అని వీళ్ళు అనుకోరా? ఓ నాడు పొద్దుగాల ఏమంటే చాయ్ తాగుతులే ముఖం కడుక్కో అన్న చెప్ప లేచిండి. ఆ మంచం కింద లోడ పట్టుకొని పోయి ముఖం కడుగుతా నువ్వు బతుకా మేరోడిగా పడుకోపోయేదా నా జీవన బస్సు ఎక్కిపోతుంది. నువ్వు బతాను ఇంకా నేను ఒక్కన్నా నాతో మీరు కూడా రావాలరా? ఎత్తగా మొన్న మామూలుగా కథ రోజు మీరు మా ఇంటికి రాలేదా? అద్దుకు అయితే మొదలు కొన్ని మంచి నీళ్ళు అంటే వారి కూలర్లో నీళ్లు పెట్టలేదని కూలర్లో నీళ్లు పెట్టేది. ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టలేదని అదే రోడ్తో ఇచ్చిన అవే నీళ్లు ముఖం కడుపుకుంటూ నీళ్లు తాగుతారు కదా. వచ్చిన వారు ఎవరు వారి ఇంటి ఒక గుడి ముందుకెళ్లిపోయి మనము దానం వేసి వస్తామని భార్య భర్తలు వరాలు ముత్యాలు పట్టుకోండి. మాటలు ఎక్కువైతానే రా లంచ ముసలోడా. ఏ రాజ్యం మేము బంగారం వాళ్ళ పూజ మీద ఉన్నాం. ఎక్కడి నుంచో గంటలు మూగలు పట్టుకొని 20-25 మంది తయారై వచ్చినప్పుడు గంగెట్ వాళ్ళు వచ్చినట్టు కొడుక ఒక్క తాకుడు తాకినట్టే చేపలకెళ్ళి కడుగు బయట పెట్టాం అనుకో బిడ్డ. ఓం నమో శివాయ నీ కాల సందరి కచ్చేసి ఈ రేపాకపల్లె ఊరోళ్ళందరూ చూడంగా నేనేమో ఆడికుక్కని చేస్తావు డోర్ కొట్టి బిడ్డ. నువ్వు భయపడతాను. మనిషి మీద మంచిగానే ఉన్నాడు. మనిషి లొట్టే అంత వచ్చి పొప్పుడే చెప్పి ఇంత గుట్టు బయట వేసుకుంటారే. గట్ల కాదే, ఎంత కోపం ఉన్నా గానీ మీది మీ కురుకాదు. కుక్కని చెప్తా అట్లా అని చెప్పడుతున్నాడు.
వాళ్ళ చేసే వాళ్ళకి పిల్లి మనిషి కొడతాం మరి కాస్త దూరం ఉండడానికి మరి మాటలేకుండా ఉన్నాయి. ఒక మరమ నిక్కురం కాదు, పుట్టగానికి ఊరు నిక్కురం కాదు. నేను రాజ్యాలు తిరిగేటి రంగు సంగమే కాదు, దేశాలు తిరిగేటి దేవ సంగమే కాదనమ్మా. శివుని వద్ద ఉండేటి శివపాలి సంగమైన విద్య. ఆ భగవంతుడు భూలోకం రాలే కన్నా సంకటంలో ఫలం పోతే ఈ భూలోకంలో కనుక నేను తీసుకుంటే చూడరామయ్య ఈ బాబులు పాడమంట గుడికాడికి వచ్చిందమ్మా. చెప్పకపోతే ఆడిదానికి ఇంత అహంకారం నాయనా, నాది ఇక్కడ కాదు అక్కడగా నేను నిర్మలదు రాదు లేను రఘుమాలు కోట ఏలే వాళ్ళం కులాన కాపు వాళ్ళం. నా భర్త పేరు మోహనది, నా పేరు శ్యామనీలదేవి. గర్భాన కలిగిన కొడుకులు లేక బిడ్డలు లేక 7 నాగవల్లు 7 వైవల్లు 7 గాడి వల్లు 3 ఏళ్ళ 21 నాటి అట్టు పోలీసుల 33 కోట్ల దేవాల భూ ప్రపంచం మీద ఉన్న కనుకనే పుణ్యక్షేత్రాలు ఎన్నో తిరిగిన నేను కనుక ఎన్నో దేవుల పూజ చేసిన కానీ ఏ దేవుడు నాకు భక్తి వచ్చి నాకు ఫలం కనుకనేవి ఈ గుడిలో కనుకనేవో 7 పొద్దుల 7 మాపులాయ కంటికి నిద లేదు, ఒంటికి సుఖం లేదు, వరగాల సభలు ఆయన నా తపసు విన్నం చేసినవే ఎందుకంటే వచ్చిన ఏమో పని కలిగింది రాయి. ఇవాళ ఎండి లేక రాలేదు, బంగారం లేక రాలేదు, ధనము లేక రాలేదు, ధాన్యము లేక రాలేదు నానా. ఆట జన్మ ఎత్తి భూమి మీదకి వచ్చిన ఆడతల్లైనా ఎండి లేకున్నా బంగారం లేకున్నా అవతల 5 ఎకరం భూమి లేకున్నా. అందుకే అన్నారమ్మ కొడుకుల కనాలి, కోడికి విడుదల బిడ్డల కనాలి, ఎల్లదోక మీద పేరు ప్రఖ్యాతి పొందాలన్నావమ్మ. వాళ్ళు రెక్కలుడికి మంచాల పడ్డనాడు అమ్మ అని ఆదరించింది బిడ్డ. ముక్కడు అన్నం పెట్టి సాదుకున్నోడు కొడుకు అన్నవమ్మ. కొడుకులు లేని బ్రతుకు బతుక రాదు, బిడ్డలు లేని సావుదావ రథం ఉన్నది. ఆ బిడ్డ శ్యామలదేవినైనా బిడ్డ శ్యామలదేవి
జన్మేతి భూమి మీదకి వచ్చిన ఏ ఆడతల్లికైనా గర్భసంతానం లేకుండా ఉండదమ్మా. ఈ గర్భవాసం అందు సంతాన బలము లేదన్న వాడేవాడు కాదన్న వాడేవాడమ్మా. బిడ్డ నీకు ఫలము కలిగే యోగ్యత ఉన్నది బిడ్డ. బిడ్డ నీకు సంతాన బలం ఇస్తే తీసుకుంటావా బిడ్డ? నాయనా ఏ తల్లికైనా అన్నం అంటే ఒక ఆశపడ్డది, పుడకలంటే ఏ తల్లికైనా భయం అన్నరే. బలం అంటే తల్లికి ప్రాణమాట కరుడు అనగా నరమానవుడు పాము పంటను విషం చేలు పంటను విషం నరమానవుడికి నిలవెల్ల విషం అన్నారమ్మా. ఆయన నువ్వు ఇస్తానన్న సంతాన బలం ఇవన్నీ 2 పాదాలు ఒక దగ్గర పెట్టి హస్తాలు ఆలాడేసి కాక పిల్లోలు కళ్ళు మూసి పిట్ట పిల్లోలు అంగిలి ప్రవలించారు. వచ్చిన దేవదేవుడు దేవదంగమయ్య గారు భగవంతుడు బలం సీతగడ పాలమూడు కడతాను నా బిడ్డకు ఆనాడు చేతులు పట్టినప్పుడే కొండ వీధి మాట అది కత్తంది. ఈ బిడ్డ శ్యామదేవికి ఒకవేళ కనకుంటా ఉంటేనేమో నిండా నూరే తాగుతున్నది, సంతాన ఫలం ఇత్తను అర్థం అవుతున్నది అని భగవంతుడు దేవదంగం అయ్యా. బిడ్డ శ్యామలదేవి మూసిన నేత్రాలు ఇప్పి చూడవమ్మా. నాయనా జంగమయ్య అలా విత్తనప్పుడే నాయనా మూసిన నేత్రాలు ఇప్పు ఎందుకు స్వామి? బిడ్డ చెప్పి చేసిన వానికి శంకరం లేదన్నారమ్మా. చెప్పక చేస్తే నీకు బాధలు పెద్దగమ్మా. శ్యామలదేవి ఒకవేళ నువ్వు కొడుకులు కనాలి బిడ్డలు కనాలని సంబరపడతాను సంతోషపడతాను అమ్మా. ఒకవేళ నేను ఫలం ఇచ్చినాక నీ పుణ్యపు గరబాన బిడ్డ కలిగితే తీయక సీయేడల్ల బిడ్డ అయినాడు నీకు మరణగండ ఉన్నదమ్మా. పోకుంటా బిడ్డ బిడ్డ ఆ బిడ్డ మూడు శ్యామదేవి అందుకే అన్నారమ్మా. ఒకవేళ నువ్వు సాగు చెప్పుకుంటారనేమో సంతాన బలం ఇస్తావు. నువ్వు ఒకవేళ బిడ్డను కనకపోతే నీకు నిండా నూరే తాగుతున్నది. ఒకవేళ నువ్వు బిడ్డని కంటే అర్థం అవుతున్నదమ్మా. పెరిగి పెద్దదైనాక ఆ బిడ్డ ఎగసి 7 ఏళ్ల బిడ్డ తల్లికి మరణ గండ ఉన్నదా నాయన ఇప్పటికప్పటికి అంటారే ఇన్ని రోజులు ఏమి నాకు కొడుకు లేరు నాకు బిడ్డ లేరన్న దుఃఖం అంటే అవ్వలేని బిడ్డ అయిపోతుంది. కొడుకైతే ఏ ఓటరన్నా వారి ఇంటి మంచాలేసి బుడ్డ కోసి పెట్టుకొని నా కొడుకు బతుకుతాడు కానీ నాయను నా బిడ్డ
అయ్యా తలమాత కొప్పు పెద్దలు అన్నరే అవలేని నాయి బిడ్డ
మల్లయ్య కన్న బిడ్డల వన్యవ్వను ఓడగొట్టుకొని నా గర్భాన నాకిద్దరు కొడుకులే నాకొక్క బిడ్డ రేపు తల్లి చచ్చితే నాడు చిన్న కొడుకు కుండబడతాడు తండ్రి చచ్చితే నాడు పెద్ద కొడుకు కుండబడతాడు అయ్యో నా బిడ్డల వన్యవ్వా మే పేడ కొమ్ములు పట్టుకొని 7 వేడలెల్ల నా బిడ్డ ఎడుతుంది చచ్చినీరు మాది సరగా వందుతుంది ఆడి ఇళ్ళ కంటి నీరు మాయల మీద పడ్డాడు మా జీవి సరగా వందుతుంది అనుకున్నారు ఆ తల్లి రాజవ్వ ఆ తండ్రి మల్లయ్య కోటాసలు పెట్టుకున్నారు ఇవాళ బిడ్డ ఈ రచ్చిన బిడ్డ విన్నాడు నా బిడ్డలు బతకాల నా కొడుకులు బతకాలని పాము నోడి కట్టినట్టు కోడి కట్టుకొని కన్న పిల్లలు దాచుకోవంగా నా బిడ్డ ఈ రచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే 16 కొంటు పోతే బట్టగాసి మీరెద్దరు 14 పాలైద్దరని తండ్రి కలిగే ఆ తల్లి పర ఇంటికి పెళ్లి చేసుకుంటే నా బిడ్డ అత్తగారింటి కాడ బతుకుతుంది రేపు రేపటి కల్లా పర ఇంటి మీద తీసుకొచ్చి నా ఇంటి కోడళ్ళు చేసుకుంటే నా కొడుకులు బతుకుతారు నా బిడ్డ బతుకుతారు కోటాసలు పెట్టుకున్నారు ఇవాళ తల్లి ముందట తండ్రి ముందట తల్లి కడుపు గండి పెట్టి తండ్రి కడుపు గండి పెట్టి ఆ బిడ్డల వన్యవ్వ తన పుట్టింది కాడ ప్రాణం పోయేది కాడ ప్రాణం పోవంగా పాదాలతోటి నడిచిపోయి ప్రాణం తీసుకోలేదా ఆ బిడ్డ సాగు మతలా వింటున్నాడు అమ్మయ్యకు బిడ్డల రేపు రేపటి కల్ల మమ్మల్ని స్నానం చేసి మా పండుగలు చేస్తామనుకున్నదే బిడ్డ